వెల్కమ్ బ్యాక్ గైస్. నా ప్రీవియస్ వ్లాగ్ చిత్రకూట్ మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ అక్కడ నుంచి నేను సుకుమా అనే ప్లేస్కి వెళ్ళాను. అండ్ ఈరోజు మార్నింగ్ అక్కడ మ్యాచ్ ఆడి అట్ ప్రజెంట్ నేను సుకుమా టు చిత్రకొండ అనే ప్లేస్కి వెళ్తున్నాను. చిత్రకూట్ అండ్ చిత్రకొండ ఆ టూ డిఫరెంట్ ప్లేసెస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అట్ ప్రజెంట్ చిత్రకొండ వెళ్తున్నాను, విచ్ ఇస్ అ డ్యామ్ అండ్ రిజర్వేర్. యాక్చువల్గా చిత్రకూట్ నుంచి సుకుమా వచ్చాను, నేను అటు నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. బట్ నేనేంటి అంటే సీలేరు, చిత్రకొండ ప్లేసెస్ కవర్ చేసి మీకు చూపిద్దామని చెప్పి ఈ రూట్ ప్రిఫర్ చేశాను, బైలామేల వైపు నుంచి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి 230 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ అయితే మనకి చిత్రకొండ రీచ్ అవ్వడానికి. సీలేరుకి వెళ్ళి సీలేరులో స్టే చేస్తున్నాం ఈరోజు. అండ్ దిస్ రోడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. బ్యాక్ సైడ్ అంతా హిల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం దూరంలో మేము ఎంటర్ అవుతాం. అండ్ సిగ్నల్స్ ఉండవు అక్కడ నుంచి ఇక్కడ. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మొత్తం ఇక్కడ. జియో, ఎయిర్టెల్ అన్ని యాడ్స్లో తప్ప నిజంలో ఎక్కడ సిగ్నల్స్ లేవు. ఓన్లీ ఎయిర్టెల్, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉంది. అండ్ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, ఆల్ ఆర్ గుడ్. వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ టైం లేదు, టైం ఆల్రెడీ 4 o'clock అయింది, మార్నింగ్ మ్యాచ్. గైస్, చిత్రకొండ గురించి వెరీ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ మావోయిస్ట్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. 38 గ్రేహౌండ్ పర్సనల్స్ని చంపేశారు. దే వర్ కిల్డ్. గైస్, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది చిత్రకొండ. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఘాట్ రోడ్ ఫ్రమ్ హియర్. అండ్ మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఈ రోడ్ చాలా బాగుంటుందని చెప్పారు. బికాస్ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయంట దారిలో. మీన్స్ నాట్ బిగ్ వన్స్, బట్ చూడాలి. ఇప్పుడు సమ్మర్ కదా, డ్రై అయిపోయి ఉంటాయో. అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కనిపిస్తాయి రోడ్లో అని చెప్పారు. సో ఐమ్ ఎక్సైటెడ్ టు రైడ్ ఫ్రమ్ హియర్. అండ్ చిత్రకొండ సన్సెట్ అయిపోయే లోపల వెళ్ళిపోతామని అనుకుంటున్నాను. బికాజ్ ఇఫ్ వీఆర్ లేట్ మళ్ళీ మిస్ అయిపోతాం. గైస్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, 1 day కన్నా ఎక్కువ ఉంటే మీరు అక్కడ జగదల్పూర్లో స్టే చేసి సరౌండింగ్స్ దేర్ ఆర్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ అండ్ నేషనల్ పార్క్ ఆల్సో. చిత్రగఢ్ వాటర్ ఫాల్ అని ఇంకోటి ఉంది అక్కడ. ఇఫ్ యూ స్టే ఇన్ జగదల్పూర్, ఇట్స్ వెరీ నియర్ బై. పక్కన ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. సో మీరు ఏంటి అంటే ఇప్పుడు జగదల్పూర్లో స్టే చేస్తే ఈ 2 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇనిషియల్గా వైజాగ్ నుంచి వెళ్ళి చాలామంది ఏంటి అంటే డియోమలి వెళ్ళి డియోమలి నుంచి చిత్రకూట్ వెళ్ళి రిటర్న్ అయిపోతారు. వాట్ ఐ సజెస్ట్ ఇస్ మనం డుడుమా వాటర్ ఫాల్స్ కవర్ చేయొచ్చు, జోలాపూర్ డ్యామ్ కవర్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ దేర్ ఇఫ్ యూ స్టే ఇన్ జగదల్పూర్, ఆ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు. ఇట్ వుడ్ బి ఈజీ అండ్ గ్రేట్ ప్లేసెస్ కూడా. సో ఈ 2 ప్లేసెస్ అండ్ చిత్రకూట్ వాటర్ ఫాల్ కవర్ చేశాక అగైన్ ఇఫ్ వీ హ్యావ్ అనదర్ డే విత్ అస్, అప్పుడు మనం జగదల్పూర్లో స్టే చేసి మళ్ళీ వీ కెన్ కవర్ ద నేషనల్ పార్క్ అండ్ చిత్రగఢ్ వాటర్ ఫాల్. అండ్ ఇంకో చిన్న వాటర్ ఫాల్స్ అక్కడ ఇంకో 2 ఉన్నాయి. సో వీ కెన్ కవర్ దోస్ ప్లేసెస్ ఆల్సో. అండ్ ఇంకో డే కానీ మీకు ఎక్స్ట్రా ఉంటే ఫ్రమ్ దేర్ యూ కెన్ కమ్ టు దిస్ చిత్రకొండ అండ్ సీలేరు కూడా మీరు ప్లాన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి అండ్ గ్రేట్ ప్లేసెస్ టు సీ ఆల్సో. అండ్ కాస్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ మీకు రీజనబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూయలే మేజర్ కాస్ట్ అవుతుంది. స్టే వాటికి డీసెంట్ ప్రైసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ బేసిక్గా ఫుడ్ మాత్రం ఏ టూరిస్ట్ ప్లేస్లో ఇక్కడ దొరకదు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఫుడ్ అండ్ వాటర్ మాత్రం డెఫినెట్గా క్యారీ చేయండి. గైస్, ఫైనల్గా చిత్రకొండ డ్యామ్కి రీచ్ అయిపోయాం బిఫోర్ సన్సెట్ లక్కీలీ బికాస్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ రోడ్స్. సో ఇంకా సన్సెట్ అవ్వలేదు అండ్ ఎక్సైటెడ్ టు సీ. ఇంకా ముందు ఇంకా చిత్రకొండ బోటింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఆగి వీల్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ప్లేస్. సో గైస్, ఫైనల్గా చిత్రకొండ డ్యామ్ మీద ఉన్నాను, రిజర్వాయర్ మీద. బ్యాక్ సైడ్ వాటర్ ప్లేస్ చూడొచ్చు మీరు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్స్ నేను డ్రైవ్ చేసిన వాటిలో. యాక్చువల్గా నా గోప్రో అక్కడ వదిలేసాను, దానివల్ల ఐ కుడ్ నాట్ షో యూ ప్రాపర్లీ. నా ఫోన్లో పాపం వెనక హరీష్ ఫోన్ పట్టుకొని మీకు రికార్డ్ చేసింది వ్యూ. బట్ దిస్ ప్లేస్ ఇస్ సంథింగ్ ఎల్స్. చాలా చాలా టూ మచ్ ఉంది. అండ్ ద రోడ్స్ టు కమ్ హియర్, మేము మల్కన్గిరి నుంచి సీలేరు వెళ్ళే రూట్లో ఇది ఉంటుంది. సో దీస్ రూట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్. అంటే మన అరకు, నేను జనరల్గా అరకు అటు సైడ్ రోడ్స్ కాబట్టి ఆ రోడ్స్ కన్నా ఇవి టూ గుడ్ రోడ్స్, అసలు టూ క్లీన్ రోడ్స్. ఎక్కడ చిన్న అంటే డౌట్ కూడా లేదు రోడ్డు మీద అయితే. అంత క్లియర్గా ఉన్నాయి రోడ్స్, అంత నీట్గా మెయింటైన్ చేసిన వెల్ మెయింటైన్ రోడ్స్. అండ్ ఐ సాట్ సో మెనీ యానిమల్స్ మధ్యలో డిఫరెంట్ అంటే మంకీస్ చాలాసార్లు చూస్తాం, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంకీస్ కూడా కనిపించాయి. అండ్ ముందు బోటింగ్ ఉంటుందంట. ఇఫ్ 1/2 kilometer ముందుకు వెళ్తే ఐ విల్ గో దేర్ అండ్ సీ, బికాస్ సన్సెట్ అయిపోతుంది ఆల్రెడీ. టైం 5:30 అయిపోయింది.
గైస్ బోటింగ్ దగ్గరికి రీచ్ అయిపోయాము అండ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేస్. యూ కెన్ సీ బిహైండ్ మీ బోట్స్ యాక్చువల్గా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. రేపు మార్నింగ్ మళ్ళీ రావడానికి ట్రై చేస్తాము. అంటే ఇక్కడ నుంచి అంత డిస్టెన్స్ ముందు ఫార్వర్డ్ వెళ్తాం చూస్తాం అంటే నైట్ స్టేకి. ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ బై విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టుమారో బికాస్ ఐ డెఫినెట్లీ వాంట్ టు గో ఇన్ సైడ్. సీ ద వ్యూ నౌ. గైస్ దిస్ ఇస్ ద ప్లేస్. హై సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ బికాస్ మావోయిస్ట్ యాక్టివిటీ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఐ టోల్డ్ అబౌట్ ద ఇన్సిడెంట్ రైట్. అది ఏంటంటే 60 గ్రేహౌండ్ పీపుల్ అక్కడ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ అది తిరుగుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు వ్యూలో చూసుంటే హిల్స్ ఉంటాయి, ఒక విలేజ్ ఉంటుంది అటువైపు. అక్కడ నుంచి వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మావోయిస్ట్ అటాక్ చేశారు బిట్వీన్ 2 hills. ఆ బోట్ పాస్ అవుతున్నప్పుడు దే హ్యాడ్ నో అదర్ వే టు ఎస్కేప్. So 38 people were killed in that incident. గైస్ ఇక్కడ వాటర్ కిందకి వచ్చాను అండ్ ఐ కెన్ సీ సమ్ ఓల్డ్ బోట్ హియర్. క్రేజీ ఉంది. అండ్ దే ఆర్ సో మెనీ అంబులెన్సెస్. యాక్చువల్గా అవి నార్మల్గా టూరిస్ట్ బోట్స్ అనుకున్నాను బట్ దోస్ ఆర్ అంబులెన్సెస్. అంబులెన్సెస్ ఎందుకు అని కనుక్కుంటే ఇఫ్ యూ సీ దట్ సైడ్ ఒక విలేజ్ ఉంది అండ్ దట్ విలేజ్ హ్యాస్ నో అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్సెప్ట్ దీస్ బోట్స్ అనమాట. ఈ వాటర్ త్రూ నుంచి అటు వెళ్ళాలి అండ్ మార్నింగ్ ఎక్కడో నార్మల్ బోట్స్ వెళ్తాయి అండ్ అగైన్ మళ్ళీ అది ఈవినింగ్ రిటర్న్ అవుతాయి. బ్యూటిఫుల్. యాక్చువల్గా ఆ బోట్ త్రూగా రావాలి. సో ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఈ అంబులెన్స్ ద్వారానే గవర్నమెంట్ పెట్టింది ఈ అంబులెన్సెస్ని. బోట్ అంబులెన్స్ అంట ఒరిస్సా గవర్నమెంట్ పెట్టారు. గైస్ ఇట్స్ డార్క్ నౌ అండ్ మన వ్యూ అంతా ఏం తెలియట్లేదు. ఇక్కడ లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారంటే సీలేరు నుంచి 45 minutes or 1 hour డ్రైవ్ ఉంటుంది. సో సన్ రైజ్కి మీరు ఇక్కడికి వస్తే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అంటున్నారు. సో నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో డెఫినెట్గా మళ్ళీ మార్నింగ్ వద్దామని థింక్ చేస్తున్నాం. విల్ సీ ఇన్ ద మార్నింగ్. యాక్చువల్లీ ఓపిక బట్టి మ్యాక్సిమం వచ్చేస్తామేమో అనుకుంటున్నాం. విల్ సీ.